లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ డింక్ ఆర్ సింక్. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, సింక్ అంటే SINK సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఇది ఏంటి ఈ మధ్య ఇండియాలో ఇది ఒక ట్రెండ్ లాగా నడుస్తుంది మిలీనియల్స్ ఆర్ జెన్జీలో. ఎందుకు అంటారు ఈ ట్రెండ్? అంటే ఇప్పుడు డ్యూయల్ ఇన్కమ్ ఉండి దేర్ ఆర్ నో కిడ్స్, సో దే విల్ హ్యావ్ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్. Yes. ఇప్పుడు లేటెస్ట్ కార్స్ ఆర్ గ్యాజెట్స్, And దే traveling కెన్ కూడా. పిక్ ఇట్, దే కెన్ ఎక్స్ప్లోర్, దే కెన్ ట్రావెల్ వేర్ ఎవర్ దే వాంట్ టు. మీరు ఇది అంటుంటే రిమెంబర్ సద్గురు చెప్తాడు కదా, ఇట్ ఈస్ అ 20-year-old ప్రాజెక్ట్ చైల్డ్ ఉంటే. Yes. Like if you're up for it, then only get into it. Yes. Otherwise it's like you're ruining the life and it's unnecessary burden అదంతా. Yeah. ద సేమ్ వే ఇప్పుడు జనరేషన్ లో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అంటే, కొంతమంది, నాట్ ఎవ్రీబడి, మనము లైఫ్ ఎంజాయ్ చేయాలి మోర్ దాన్ మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ Responsibilities. ప్రోక్రియేషన్, పిల్లలు ఉండాలి, అలాంటిది అవసరం లేదు. వీ హ్యావ్ ఎ కంపానియన్, వీఆర్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ వీఆర్ ఇన్ మ్యారేజ్, వీ హ్యావ్ ఎ కంపానియన్. Yeah. సో Additional responsibility లేకుండా. అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. సి మనకి పిల్లలు ఉంటే యూ కాంట్ ట్రావెల్, యూ కాంట్ మేక్ ప్లాన్స్ జస్ట్ లైక్ దట్. Yes. ముందల నుంచి ప్లాన్ చేయాలి ఒక్క ట్రిప్ కి కూడా. అండ్ ఎస్పెషల్లీ చిన్నగా ఉన్నప్పుడు యువర్ హోల్ లైఫ్ అంతా వాళ్ళ గురించే ఉంటుంది. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మదర్స్ గానీ హోల్ ఫ్యామిలీ వాళ్ళ చుట్టే, వాళ్ళ హాలిడేస్, స్కూల్, వాళ్ళ నెసెసిటీస్. Correct. సో అట్లా కాకుండా ఇఫ్ వీ హ్యావ్ దట్ ఇన్కమ్ వీ కెన్ Yeah. స్పెండ్ ఆన్ వేరియస్ థింగ్స్. Yes. ఇంకా కొనుక్కోవచ్చు చాలా వాటిని, అండ్ వీ కెన్ హ్యావ్ ఎక్స్పెన్సివ్ హౌసెస్. Yes. అలా వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే హాబీస్ ఉంటే ఆ టైం కూడా వాటికి డెడికేట్ చేయొచ్చు. సో రాదర్ దాన్ పుట్టింగ్ టైమ్ ఆన్ బేబీస్, దే థింకింగ్ ఇట్స్ బెటర్ we invest it in other things, Yeah. which will give us more pleasure. ఆర్ సింక్ లైక్ సింగిల్ ఇన్కమ్, అంటే హస్బెండ్ ఎర్నింగ్, వైఫ్ కెన్ బి హౌస్ వైఫ్ ఆర్ నాట్ ఎర్నింగ్, అండ్ నో కిడ్స్. అది ఇప్పుడు ఉన్న ట్రెండ్. ఓకే. అలానే డింక్ లాగా సింక్ ఏంటంటే, సింగిల్ ఇన్కమ్ ఉన్న దే ఆర్ ఫీలింగ్ లెట్స్ నాట్ గో ఫర్ కిడ్స్, ట్రూ. let's not take that burden and responsibility. Rather than that, they will decide నీకేం చేయాలని ఉంది లైఫ్ లో, నాకేం చేయాలని ఉంది. We can plan, we can go on trips. నేను ఒకటి చూసాను రీసెంట్ గా, one lady was telling, I don't have kids, I traveled 17 countries, I had a great time. I had that whole time for myself. యా. సో అందుకని చెప్పి ఈ జనరేషన్ వాళ్ళు పిల్లలు వద్దు, యా. ఇలా వీ కెన్ గో అబౌట్. యా. అది వెస్టర్న్ కంట్రీస్ లో అంత ముందల బాగుండేది. ఇంకా అక్కడ నుంచి లేట్ 80s లోనే అక్కడ వర్డ్ స్టార్ట్ అయింది డింక్ యా. అని చెప్పి. ఫస్ట్ వై ఇట్ కేమ్ ఇస్ అంటే, వెన్ దెర్ ఇస్ రిసెషన్, పిల్లల్ని ప్లాన్ చేయడం, ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషన్, అది డిఫికల్ట్ అయిపోతుంది అని చెప్పి వాట్ దే స్టార్టెడ్ ఇస్ పోస్ట్పోనింగ్ హ్యావింగ్ కిడ్స్. మనం కూడా చూస్తే ఎర్లియర్ చాలా తక్కువ ఏజ్లో పెళ్లి చేసేసేవాళ్ళు, వెంటనే కిడ్స్, వాళ్ళు 45కే కొంతమంది అమ్మమ్మలు అయిపోయే వాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడు 30s లో దే ఆర్ ప్లానింగ్ కిడ్స్. సో అలా దేర్ ఆర్ వేరియస్ చేంజెస్. యా. అప్పుడు ఆ వర్డ్ వచ్చింది ఏంటంటే, ఇన్కమ్ ఉన్నా సరిపోదు కాబట్టి ఇప్పుడు కిడ్స్ వద్దు, పోస్ట్పోన్ చేద్దాము, యా. ఇట్లా మనకి సెటిల్ అవ్వాలి, ఇలా అలా పెట్టుకుని ఈ డింక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే, పీపుల్ హూ హ్యావ్ గుడ్ ఇన్కమ్ ఆల్సో, Yeah. హూ ఆర్ ఎర్నింగ్ వెల్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్, దే ఆర్ ఇన్ గుడ్ జాబ్స్, వాళ్ళకి ఇన్కమ్ ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. యా.